రాచగున్నేరి పంచాయతీ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ నర్రా భార్గవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చొరవతో రాచగున్నేరి పంచాయతీ సర్పంచ్ డాక్టర్ నర్రా భార్గవి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని, అలాగే కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని, సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతరం రాచగున్నేరి పంచాయతీ నందు జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు జి బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాచగున్నేరి పంచాయతీ 8వ వార్డు సభ్యులు సి భాస్కర్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు, రాచగున్నేరి గ్రామ సర్పంచ్ నర్రా భార్గవి గారికి, వారి కుటుంబ సభ్యులకు మరియు రాచగున్నేరి గ్రామ వార్డు మెంబర్లకు, గ్రామ ప్రజలకు మొదటగా ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాచగున్నేరి సర్పంచ్ నర్రా భార్గవి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వంలో రాచగున్నేరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపడం జరిగింది. పంచాయతీకి సంబంధించి మనం నీళ్ళ కుళాయిల మోటార్ల దగ్గర నుంచి, మన సీసీ రోడ్ల దగ్గర నుంచి, ఎన్ఆర్జీసీ కింద మన ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు వేయడం కానీ, కోళ్ల ఫారం దగ్గర మన పంచాయతీ రాచగున్నేరులో సీసీ రోడ్లు వేయడం, కర్మక్రియల మండపం, అన్ని విధాలుగా రాచగున్నేరు గ్రామ ప్రజలకు భార్గవి సహకారాలతో అన్నీ చేయడం జరిగింది. రాచగున్నేరు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు దగ్గరుండి చేయడం జరుగుతూ ఉంది. మనకు ఇక్కడ ముగ్గురిని గ్రీన్ అంబాసిడర్లను పెట్టడం, వాళ్ళకి పంచాయతీ తరపున జీతాలు ఇవ్వడం, వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖే జీతాలు వాళ్ళకి ఇవ్వడం భార్గవి అధ్యక్షం జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ ఏ లోటు లేకుండా పంచాయతీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా అన్ని విధాలుగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి గారు కాళహస్తిని చాలా అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు. ఇదే విధంగా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. సూపర్ 6ని జయప్రదం చేసిన నారా చంద్రబాబు నాయుడికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాచగున్నేరు గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది పెన్షను. వంట గ్యాసు దీపం పథకం కింద మహిళలకు 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్, పడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవలో రైతులందరికీ లబ్ధి పొందడం జరిగింది. అందరూ తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేయడం చేకూరింది. శ్రీశక్తి పథకం ద్వారా ఉద్యోగం చేసే మహిళలందరికీ మేలు చేకూరడం జరిగింది. ఫ్రీ బస్సు వల్ల అందరికీ మంచి జరగడం జరిగింది. నారా లోకేష్ యువకాలంలో చెప్పిన విధంగా మెగా డిఎస్సిలో ఉద్యోగాలందరికీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై సుధీర్ రెడ్డి గారు.